అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నిన్న శ్రీరామనవమి పండుగ చాలా బాగా మీ అందరూ కూడా జరుపుకున్నారని, ఆ రాముల వారి దయ మనందరిపై ఉండాలని, అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్గా వీడియో పోస్ట్ చేసి ఇంచుమించుగా 1 వీక్ పైన అయిపోయింది. దానికి కూడా రీజన్ ఉంది. ఎందుకు అంత పాజిటివ్గా చెప్పుకోవాలి కదా అని చెప్పని నేను దాని గురించి అంటే నేనేం పెద్దగా పోస్ట్ చేయలేదు. నేను యాక్చువల్గా మాకు శ్రీరామనవమి సందర్భంగా మా గురువు గారి పుణ్యం అని చెప్పి మాకు ప్రోగ్రామ్ ఉందన్నమాట, మ్యూజిక్ ప్రోగ్రాము. ఈసారి ఏంటంటే మా స్టూడెంట్స్ కూడా పాడే అదృష్టం కలిగిందనమాట మా గురువుగారి ముందు. దానికోసం అని చెప్పని ఉత్సాహం తెచ్చుకున్నాను. యాక్చువల్గా నాకు వారం రోజు బాగోలేదు. వైరల్ ఫీవరు, షుగర్ లెవెల్స్ డౌన్ అవ్వడము, విటమిన్ D3 డెఫిషియన్సీ చాలా వల్ల చాలా వీక్ అయిపోయాను. ఒక 2 బాటిల్స్ సిలైన్ కూడా పెట్టించుకోవాల్సి వస్తుంది. ఏంటో మరి చాలా డౌన్ అయిపోయాను. ఈ ప్రోగ్రామ్ అని చెప్పని మా పిల్లలు కూడా పాడేది మొదటి అవకాశం కాబట్టి అని చెప్పని ఓపిక తెచ్చుకొని నిన్న గుడికి వెళ్ళి చందానగర్ హనుమాన్ టెంపుల్లో పాడి వచ్చామన్నమాట. అందుకని ఇంట్లో సింపుల్గా పూజ అది చేసుకుని పిల్లల్ని మంచిగా ప్రిపేర్ చేయించి, ఏదో ఒక తెలియని టెన్షన్ అనమాట మొదటిసారి. ఎందుకంటే చాలామంది అందరు స్టూడెంట్స్ పిల్లలు ఒకటేసారి పాడుతున్నారు. ఇదేం ఒక్కసారి ఎక్కడ కలిసి పాడింది కాదు. ఎవరి స్టూడెంట్స్ వాళ్ళు పాడుతూ అందరు స్టూడెంట్స్ పిల్లలు కలిసి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం అనమాట. ఒక రకమైన టెన్షను, బాగా పాడించాలి, పిల్లల్ని మంచిగా నేర్పించాలి, మా గురువు గారికి మంచి పేరు తెప్పించాలి అని చెప్పని, యాక్చువల్గా మా గురువులు ఇద్దరు పుణ్యం అని చెప్పని మేము నేర్చుకుంటూ ఇంకో 4 పిల్లలకి నేర్పే అదృష్టం మాకు కలిగింది. బ్లెస్డ్గా అనిపిస్తుంది ఎప్పుడూ ఈ మ్యూజిక్ జర్నీలో ఉండడం అని చెప్పని హ్యాపీ. సో అందుకని నిన్న ప్రోగ్రామ్కి వెళ్ళి పాడి వచ్చామన్నమాట. నిన్న 2 రోజులకి కాస్త ఓపిక వచ్చిందనమాట. ఈ ప్రోగ్రాం కోసం ఉత్సాహం తెచ్చుకుని ఓపికగా ఉండాలి, మనం మంచిగా పాడించాలి పిల్లలకి, ఇది ఫస్ట్ ప్రోగ్రాము, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అని చెప్పని అనుకున్నాను. నిన్న అందరం డార్క్ బ్లూ థీమ్ ప్రకారం కట్టుకోవాలి అనుకున్నాను అనమాట. సో నేను ఈ శారీ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. దానికి మధ్యాహ్నం అన్నీ రెడీ చేసేసుకున్నాను అనమాట ఈవినింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళడానికి అని చెప్పని. ఇది సిల్వర్ అండ్ పర్పుల్ కాంబినేషన్ కాబట్టి సేమ్ అలాగే ఉండే జ్యువెలరీ అంతా పేరప్ చేసుకున్నాను. మీరు స్టార్టింగ్ చూసే ఉన్నారు కదా. ప్రోగ్రామ్కి వెళ్ళడానికి పిల్లల్ని కూడా మంచిగా రెడీ చేయించడం, చెప్పడం, మేమందరం కూడా వెళ్ళడమును. నా స్టూడెంట్స్, మిగతా సీత స్టూడెంట్స్, లలిత, స్వప్న అందరు స్టూడెంట్స్ కూడా కలిసి పాడుతున్నాం అనమాట, పాడుతున్నారు ఈ ప్రోగ్రాము. సో అందరూ ఎగ్జైటింగ్గా ఉందనమాట మా అందరికీ. ఫస్ట్ ప్రోగ్రామ్ మా కిడ్స్తో కదా అని చెప్పని అక్కడ నేను రాముల వారి కళ్యాణం అది చాలా బాగా జరిగింది. ఆ రాముల వారి సన్నిధిలో పిల్లలు మేము పాడే అదృష్టం కలగడం నిజంగా చాలా బ్లెస్డ్గా అనిపించింది. గుడంతా చక్కగా పిల్లలతోటి వాళ్ళ పేరెంట్స్ తోటి నిండిపోయింది. గుడిలో అంతా దర్శనం అది బాగా చేసుకుని ఇంటికి వచ్చాము. చిన్న సత్కారం కూడా చేశారు. ఇదంతా మా గురువుగారి పుణ్యమే, శ్రీదేవి మేడం పుణ్యమే అంటాను. సో ఫైనల్గా ఇది నిన్నటి ప్రోగ్రాము. మీ అందరు కూడా నచ్చుతుందని చెప్పని ఒక చిన్న షార్ట్ షేర్ చేశాను. మరొకసారి అందరికీ జై శ్రీరామ్.